వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రైతు సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు, మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయం. విశాఖ కూటమిలో చెక్కు చెదరని మిత్రధర్మం, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో 3 పార్టీలది ఒకే మాట. తిరుపతి సిమ్స్లో 597 పోస్టుల భర్తీకి నిర్ణయం, టీటీడీ సమావేశంలో కీలక ప్రతిపాదనలకు ఆమోదం. విశాఖలో భారీ మొత్తంలో చోరీ సొత్తు రికవరీ, 98 కేసుల్లో ₹1 కోటి పైగా స్వాధీనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరుకు, మామిడి వంటి పంటల ధరలు తగ్గాయని చెప్పారు. కాగా దీనిపై స్పందించిన సీఎం రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ రంగం, రైతుల కష్టాలు, మార్కెటింగ్పై సమావేశంలో చర్చించిన అనంతరం రైతులకు మేలు జరిగేలా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ ఎట్టకేలకు డిప్యూటీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. మధ్యలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ కూటమిలో మిత్రధర్మం చెక్కు చెదరలేదని ఆ పార్టీలు నిరూపించుకున్నాయి. దీంతో జనసేన పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి దెల్లి గోవిందరెడ్డిని టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచి తమ ఐక్యతను చాటుకున్నాయి. విశాఖ నగర ప్రజలకు సుపరిపాలన ఇవ్వడమే తమ లక్ష్యమని టీడీపీ, జనసేన పార్టీల ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. విశాఖ నగరాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని, వైసీపీ హయాంలో ప్రజలపై రుద్దిన ఆస్తి పన్ను భారాన్ని తొలగిస్తామని వైసీపీ ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. మా ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి విశాఖపట్నం పైన. అటు ఆర్థిక రాజధానిగా ఉంది, ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకవైపు తయారవుతుంది, లాజిస్టిక్స్ హబ్గా ఉన్నాయి. విఎంఆర్డీఏ నుంచి కొత్తగా రోడ్ల ప్రతిపాదన ఒకవైపు నడుస్తుంది. ప్రజా సంక్షేమం ఒకవైపు అయితే, ఒక నూతనంగా తీసుకొచ్చినటువంటి జీవోస్ కానీ, జీవో నెంబర్ 30 కానీ, ఇతరత్ర ప్రజలకి ఉపయోగపడేవన్నీ కూడా జనావాసాలు ఎక్కువ అయ్యే కొద్దీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటిది ఈరోజు కార్పొరేషన్ జీవీఎంసీ పరిధిలో వచ్చేటప్పుడే ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తుంది వారికి భారం తగ్గించాలని. ఆ పన్నుల భారం, ఎందుకంటే ఈరోజు జీవీఎంసీ పాలకవర్గం మారింది. పాలవర్గం మారినాక మా మీద ఒక బాధ్యత ఉంది. అందుకనే నేనైతే నా వ్యక్తిగతంగా రాబోయే కాలంలో సమావేశంలో మొట్టమొదటి సమావేశం ఏదైతే అయితే గతంలో ప్రతి సంవత్సరం 14% ఏదైతే పన్ను పెంపు అన్నారో దాన్ని పునరాలోచించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలనేటువంటిది నా అభిప్రాయం. అదొక మేజర్ హడిల్. ఈరోజు ఏదైతే ప్రజలు ప్రతి సంవత్సరం పన్ను పెంపు అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకించారు, దానికి ఆలోచన చేసే విధంగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మన కౌన్సిల్లో చేయాలనేటువంటి ఆలోచన. ఇదేం లేదు, రాజకీయాలు కొంతమంది రాకుండా ఉన్నారు. లాస్ట్ మినిట్ డెసిషన్, ఇట్స్ ఇన్ కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకోటి ఏం లేదు. సో ఈరోజు సజావుగా ఎన్నికలైతే నిర్వహణ అయిపోయింది. ఇప్పుడు మా ఉద్దేశం, మా బాధ్యత పాలక వర్గం ఏర్పాటు అయిన తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా పనిచేయడం మా బాధ్యత. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీకి కార్పొరేషన్ లో సముచితమైన గౌరవం దక్కిందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా తమ ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పారు. కూటమి పార్టీల మధ్య అనుబంధం పటిష్టంగా ఉందని, ప్రజలు మెచ్చే రీతిలో పాలన అందిస్తామని తెలిపారు. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు, 70 మంది వచ్చారు. నన్ను ఏదో కరెక్ట్గా కమ్యూనికేషన్ గ్యాప్ ఏదో సంథింగ్ కొంచెం లేట్ అయ్యింది. లేట్ అయ్యే వరకు మేము 12 అయింది కదా, రేపు టైం ఉంది కానీ చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు అంతా హ్యాపీగా జరిగిపోయింది. అంటే జనసేన పెట్టిన లిట్మస్ టెస్ట్లో టీడీపీ పాస్ అయిందా?
జనసేన, టీడీపీ, బీజేపీ అనేం లేదు, ముగ్గురు ఒకటే. అనుకున్న దానికంటే ఎక్కువ మందినే వచ్చారు, 70 మంది వచ్చారు. దల్లి గోవిందరెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన బీఫామ్ ఆయన స్వయంగా సంతకం పెట్టి ఇచ్చారు. ఇవాళ మహా నగరపాలక సంస్థలో జనసేన వాణిని వినిపించడానికి, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నింటినీ కూడా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా, ఒక మెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి అద్భుతమైన పరిపాలనలో మేము కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి ఒక తృప్తిగా ఉండడానికి, అందరినీ కలుపుకొని వెళ్ళడానికి డిప్యూటీ మేయర్ మాకు ఉపయోగపడుతుంది. అలాగే పార్టీ నిర్ణయాలకి మేము ఇప్పుడు మేయర్ ఇష్యూలో కూడా వన్ సైడ్ సపోర్ట్ చేసాం. ఇప్పుడు అలాగుంటాం, రేపు అలాగుంటాం. ఎవరం కూడా చిన్న మిస్టేక్ చేయం. మా నాయకుడు ఇచ్చిందే వేదవాగ్గా తీసుకుంటాం. అదే విధంగా ఇవాళ జరిగింది, రేపు కూడా అలాగే జరుగుతుంది. ట్విస్ట్లు ఏం లేదు, కాకపోతే రేపు టైం ఉంది కదా అని చెప్పేసి కరెక్ట్గా 12 గంటలకు బయటకు వచ్చి ఒక 10 నిమిషాలు ఉంటే పని అవుతుంది. అందరూ క్రమశిక్షణగా ఉండాలి, ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నిన్న అందరం బయటకు వచ్చాం. ఇవాళ ఇన్ టైంలో అందరూ వచ్చారు, అంతా హ్యాపీ జరిగిపోయింది. జనసేన ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్లు మాట్లాడుతూ కూటమి నేతలతో సమన్వయంతో ఉంటూ కార్పొరేషన్ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. నిన్ననే చెప్పాను, నేను ఒకరోజు వాయిదా పడింది తప్ప వేరే ఇబ్బందులు ఏమీ లేవని. ఈ రోజున అత్యధిక మెజార్టీతో దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా ఎలక్ట్ కాబడ్డాడు. జనసేన ఏదైతే ఎన్డీఏ కూటమి గతంలో మాట్లాడుకున్నామో దాన్ని తూచా తప్పకుండా జరగటం అనేది ఆనందాన్ని, మరింత నమ్మకాన్ని పెంచిందని మాత్రం చెప్పగలరు. మీపై ఉంచిన భారాన్ని మీరు ఏ విధంగా తప్పకుండా దల్లి గోవిందరెడ్డి అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి, జనసేన బీఫార్మ్ మీద గెలిచిన వ్యక్తి, ఈ గ్రేటర్ విశాఖలో ప్రజల మన్ననలు పొందే విధంగా కృషి చేస్తాడు. మేము దగ్గరుండి చేయిస్తామని కూడా మాటిస్తాము. జనసేన ఎదుగుతూ ఉంది. ఈరోజు ప్రజలకు దగ్గరికి వెళ్ళడం కోసం ప్రజలకి ఆల్రెడీ దగ్గరికి వెళ్ళాం. ప్రజలు ఆశీర్వాదాలతో ఈరోజు మేము పదవులు కూడా ఈరోజు అలంకరిస్తున్నాం. పదవులు మాకు బాధ్యత. డెఫినెట్గా ఆ పదవులు పట్టుకొని ప్రజలకు సేవ చేస్తాం. డెఫినెట్గా తక్కువ సమయంలో ఎలాంటి నిర్ణయాలు చేయబోతున్నారు? ఉన్న సమయం అంతా కూడా కంటిన్యూస్గా ప్రజల కోసం మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నాం. గత 4 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించిన 4 సంవత్సరాలు ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనే దానికి గొంతెత్తాం. ఆ గొంతెత్తిన ప్రతి విషయాన్ని కూడా ఈరోజు అతి తక్కువ టైంలో కూడా ఎంత వీలైతే అంత కూడా మేము క్లియర్ చేసి ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. కూటమి పార్టీల మధ్య సయోధ్యత ఎలా ఉంది? బాగానే ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి సమావేశం ఈ రోజు జరిగింది. సమావేశం అనంతరం ఈవో శ్యామలరావు మీడియా సమావేశం నిర్వహించి బోర్డు నిర్ణయాలను వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తిరుమల కొండల్లో పచ్చదనం పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ అటవీ భూముల్లో పచ్చదనం పెంచేందుకు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుచానూరు, అమరావతి వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు స్థానిక ఆలయాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. బోర్డు నిర్ణయం మేరకు తిరుమలలోని 48 అతిథి గృహాల పేర్లు మార్పు చేశామని, మరో 2 ప్రైవేట్ అతిథి గృహాలు పేర్లు టీటీడీనే మారుస్తుందని తెలిపారు. బిగ్ జనతా క్యాంటీన్స్ కోసం త్వరలోనే టెండర్లు పిలుస్తామని, ఆదాయ వనరుగా కాకుండా సేవా భావంతో పనిచేసే సంస్థలకు టెండర్లు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే స్విమ్స్ లో 597 పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నట్టు ఈవో శ్యామలరావు తెలియజేశారు. తిరుమల కొండల్లో పచ్చదనాన్ని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయమే, ఇది ఒకటి టీటీడీ పరిధిలో కొంత అటవీ ప్రాంతం ఉంది, టీటీడీకి బయట స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కువగా ఉంది. 2 కూడా ప్రణాళికలు రచించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేది డైరెక్షన్ ఇచ్చిన తర్వాత టీటీడీ తరపు నుంచి మేము ఆల్రెడీ చేయడం మొదలెట్టాము. కానీ టీటీడీ బయట ఎక్కువగా ఉన్న ప్రాంతము స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది కాబట్టి వాటికి కూడా వారి ద్వారా కూడా చేయడానికి వారికి ఫండింగ్ అడిగారు టీటీడీ నుంచి. వారికి 4 కోట్ల ఫండింగ్ ఇవ్వాలని ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
దీని ద్వారా 68% ఉన్న పచ్చదనాన్ని 80% పెంచాలనేది ఈ నిర్ణయం. ఈ ఫండ్ని ఫేజ్ వైజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంప్లిమెంటేషన్, ఇది 3 సంవత్సరాల్లో దీన్ని విడుదల చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వెంకటేశ్వర స్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వర స్వామి ఆలయం, నాగులాపురం వేదనారాయణ స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, వీటి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేయడానికి ఒక కన్సల్టెంట్కి ఇచ్చి, దీని ద్వారా అభివృద్ధి ప్రణాళికలు వచ్చిన తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీటిని అభివృద్ధి చేయడానికి దీనికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే గతంలో బోర్డు సమావేశంలో ఈ విశ్రాంతి భవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్, వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిలో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినదే ఒకటి ఉంది, దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో, గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ నెలలో చోరీకి గురైన కేసులకు సంబంధించి ₹1 కోటి పైబడిన సొత్తును విశాఖ పోలీసులు రికవరీ చేశారు. చోరీలకు సంబంధించి మొత్తం 123 కేసులు నమోదు కాగా, వాటిలో 98 కేసులను విజయవంతంగా ఛేదించామని, 81 మందిని అరెస్ట్ చేశామని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మీడియాకు తెలిపారు. చోరీకి గురైన నగదు, వస్తువుల మొత్తం విలువ ₹45,78,580 వరకు ఉందని, అలాగే ₹54,75,000 విలువ చేసే 380 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని తెలిపారు. మొత్తం కలుపుకొని ₹1,53,580 విలువ గల సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వాటిని తిరిగి బాధితులకు అందజేసినట్లు సిపి తెలియజేశారు. ఈరోజు ఒక మెగా స్టోలెన్ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ మేళా పెట్టడం జరిగింది మన వైజాగ్ నగరంలో. మన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి కంటే ఎక్కువ విలువైన వస్తువులు రికవరీ చేసి ఈరోజు బాధితులకు అప్పజెప్పడం జరిగింది. వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ చాలా చక్కగా పనిచేసి, పగలు రాత్రి కృషి చేసి, మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రం నుండి కూడా రికవరీ చేశారండి. అందులో ఏటీఎం థెఫ్ట్లో రికవరీ అయిన డబ్బు ఉంది, డబుల్ మర్డర్ కేసులో రికవరీ అయిన డబ్బు ఉంది, ఒడిశా నుండి రికవరీ అయిన చాలా 2 వీలర్స్ ఉన్నాయి. ప్రతి వారం వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ వేరే రాష్ట్రానికి వెళ్ళి దొంగలు ఎక్కడ దాగి ఉన్నా అక్కడికి వెళ్ళి రికవరీ చేస్తున్నారండి. దొంగతనం జరిగిన తర్వాత దొంగలు ఎక్కడికి పడిపోయినా మేము వెంటాడి పట్టుకొని వస్తున్నాం, స్టోలెన్ ప్రాపర్టీ రికవరీ చేస్తున్నాం, బాధితులకు వెంటనే అప్పచెప్తున్నాం. ఇప్పుడు కూడా కొన్ని దొంగతనాలు మేము ఛేదించలేదు. ఆ దొంగతనాలు కూడా ఛేదించడానికి సిసిఎస్ వింగ్కి బలోపేతం చేసి మన దేశంలో ఉన్న గ్యాంగ్స్ని పట్టుకొని వచ్చి విచారించమని చెప్పాము. త్వరలో మ్యాక్సిమం కేసెస్ వైజాగ్ సిటీలో ఎప్పుడు జరిగిన అన్ని కేసెస్ ఛేదించడానికి
ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా వైజాగ్ సిటీ క్రైమ్ వింగ్ మన డీసీపీ మేడం ఆధ్వర్యంలో ఏడీసీపీ, ఏసీపీ, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మెన్, విమెన్ అండ్ హోమ్ గార్డ్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించారంటూ నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి సంఘీభావంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు విశాఖలో నిరసన ర్యాలీ చేపట్టాయి. సిఐటియు, ఏఐటియుసి, సిఎఫ్టిఐతో సహా పలు వామపక్ష సంఘాలు ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ప్రదర్శన నిర్వహించాయి. స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటామని కేంద్రం ఓవైపు చెబుతూనే మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోంచి తొలగిస్తున్నారంటూ నేతలు మండిపడ్డారు. అలాగే పర్మనెంట్ కార్మికులకు కార్మిక సంఘాల నేతలకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారని, వీటిని వెంటనే ఆపాలని సిఐటియు నగర కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అక్రమంగా తొలగించినటువంటి 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలని, మరో 2,400 మంది తొలగించడం కోసం కుట్రపంతో ఉన్నారు. వాటిని వెంటనే రద్దు చేయాలని, పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద, నాయకుల మీద, కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకుల మీద షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు, సస్పెన్షన్ గురి చేస్తున్నారు, అలాగే వార్నింగ్ లెటర్లు ఇస్తున్నారు. ఈ వేధింపులు ఆపాలని చెప్పని, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని పూర్తి ఉత్పత్తి సంస్థతో నడిపించి లాభాలు పట్టించేందుకు చర్యలు చేపట్టాలని, పోలీస్ నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఎంప్లాయీస్ సమ్మెకు పూనుకున్నారు. ఆ సమ్మెకు సంఘీభావంగా ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద నిర్బంధం వెంటనే ఆపాలని చెప్పని, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధుల్లో తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పట్ల ఉద్యమం ఉధృతం చేయక తప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. హనీ ట్రాప్ కేసులో కీలక సభ్యుడిగా ఉన్న గ్లోబల్ ఐటీసీ కంపెనీ సీఈఓ రత్నరాజును అరెస్ట్ చేసినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభరత బాగ్చి తెలిపారు. ముఠా మొత్తానికి అతడే కీలకమని, పెద్ద స్థాయిలో లావాదేవీలు నడిపాడని, ఇతడే పెద్ద చేప అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 7గురిని అరెస్ట్ చేశామని, మరికొంతమంది కోసం గాలిస్తున్నామని చెప్పారు. కాగా బాధితుల్లో ఇప్పటి వరకు 4 మాత్రమే ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చారని, మిగిలిన వారు కూడా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిపి తెలిపారు. ఇప్పుడు హనీ ట్రాప్ కేసు మనం ఎప్పుడు ఛేదించాము, అప్పుడు చెప్పాము ఆ మూటలో ఇంకా కొందరు ఉన్నారండి. ఈ రత్నరాజు మన అందరికీ తెలుసు, ఒక కంపెనీ సీఈఓ అంటే పెద్ద చేప. మేము అప్పుడు చెప్పాము ఆ మూటలో ఎవరైనా సరే మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరినీ 1 by 1 పట్టుకుంటాం. ఆల్రెడీ 6 మెంబర్స్ని పట్టుకుని రావడం అంతకుముందు జరిగింది. ఇప్పుడు ఇతను 7th మెంబర్. ఇతను కీలకమైన ముఠా సభ్యుడు, చాలా పలుకుబడి ఉంది, చాలా లావాదేవీలు ఉన్నాయి. సో పక్కా ఎవిడెన్స్ ఆధారంగా మేము అరెస్ట్ చేశాము. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకా ఈ మూటలో ఇంకా ఎవరైనా సభ్యులు ఉంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి మేము ఏర్పాటు చేస్తాం. అనంతపురం పట్టణంలో ఏర్పాట్లు చేసిన మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేశులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతుండగా కార్యకర్త సభలోనే విషద్రావకం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అతని నోటి వెంట నురగరావడంతో పార్టీ కార్యకర్తలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎస్సీ సెల్ నగరాధ్యక్షుడిగా ఉన్న వెంకటేశులు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదని, కష్టపడ్డ వారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదనకు గురైనట్టు తెలిసింది. లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు సరిహద్దు దాటి ఉన్న భూములన్నీ పట్టా భూములేనని వాటి పట్టాదారులు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టాదారులు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను వెల్లడించారు. 2021 సంవత్సరంలో నీటిపారుదల శాఖ అధికారులు తమ పట్టాదారులకు నోటీసులు ఇచ్చారని, ఆ నోటీసుల ప్రకారం చెరువు సరిహద్దులు ఫిక్స్ చేశారని చెప్పారు. ఇప్పటికీ అక్కడ సరిహద్దు రాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక్కడి పట్టా భూములపై కొందరు ఆధారం లేని ఆరోపణలు చేస్తూ పట్టాదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తాతల నాటి నుంచి వచ్చిన పట్టా భూములను సేద్యం చేసుకుంటూ 2 పంటలు పండించి జీవనం సాగిస్తున్నామని, నిరాధార ఆరోపణలతో, అసత్య వాదనతో తమని ఇబ్బందులకు గురి చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. విలేకరులు కొంతమంది కలిసి ఈ పట్టా భూముల మీద ఇది
చెరువు భూమి అని, చెరువులు ఎంక్రోచ్ అయిందని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈరోజు మీడియాలో రావడం జరిగింది. ఇది కాదు మా పట్ట భూములు, మేమందరం పట్టదారులం, ఎవరు ఉన్నోళ్ళు కాదు. దాదాపు అప్పో సప్పో చేసి కొనుక్కొని పట్టభూమి అయితేనే కొనుక్కుంటారు, కానీ బఫర్ జోన్ మన చెరువులు ఇవాళ ఎంక్రోచ్ కాలేదు. దీని విషయమై 2018 నుంచి ఈ సమస్య నడుస్తూ ఉంది. 2021లో మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీ చెరువు బౌండరీ ఎక్కడ ఉంది, మీది ఎంతవరకు ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది కొలిసి మీరు బౌండరీ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి మేమే వాళ్ళని కోరడం జరిగింది. కోరిన తర్వాత 2021లో ఇరిగేషన్ వాళ్ళు మరియు రెవెన్యూ వాళ్ళు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చి ఈ చెరువును కొలిసి, చెరువు 67 ఎకరాల 2 సర్వే నెంబర్లు కలిపి 67 ఎకరాలు ఉంటుంది పాత రికార్డు ప్రకారం. చెరువు 67 ఎకరాలు కొలువంగా ఇంకా 5-6 ఎకరాల భూమి ఎక్కువనే వెళ్ళింది వాళ్ళు కొలిస్తే. కాబట్టి ఇందులో ఎలాంటి ఏ రైతు కానీ ఎవరు ఇందులో ఎంక్రోచ్ కాలేదు, ఇందులో ఎవరు రియల్ ఎస్టేట్ చేయట్లేదు. ఎవరి భూమిలో వాళ్ళు రేట్ వచ్చింది కాబట్టి అప్పు సప్పుడు అమ్ముకొని వాళ్ళు అప్పులు కట్టుకుంటారు కదా తప్ప వేరే భూములు ఎవరు తీసుకోవడం లేదు. ఆ రోజు జాయింట్ వెంచర్ చేసినప్పుడు చెరువు బౌండరీ ఫిక్స్ చేసినప్పుడు ఈ కనేసి పేరు వాళ్ళు ముగ్గురు కలిసి. కాబట్టి ఇది సాక్ష్యం. కాబట్టి ఇదేది పరిరక్షణ సమితి అని, దాని పరిరక్షణ సమితి అని, అదని ఇదని బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి అందరూ గుర్తించాలి. ఖచ్చితంగా చెరువులు ఎవరు ఎంక్రోచ్ కాలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కార్యక్రమానికి వచ్చినటువంటి మా పట్టాదారు రైతులందరికీ, మరి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ కూడా మా నమస్కారం తెలియజేస్తూ ఒకటే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము స్వతహాగా మేమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సార్ మా మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, అసలు మా పట్టా ల్యాండ్ ఏంటిది, మీ ఇరిగేషన్ ల్యాండ్ ఏంటిదో మీరు నిర్ధారణ చేయండి అని చెప్పేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దానివల్ల 2021లో మా ల్యాండ్ ఇదే అండి అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు సంయుక్తంగా సర్వే చేసి అక్కడ హద్దులు నిర్మించుకొని పోవడం జరిగింది. దీన్ని గుర్తించకుండా పరిజ్ఞానం లేని కొంతమంది, విషయం తెలియని కొంతమంది అనేక అపోహలు, అనేక విషయాలు మాట్లాడుతూ అనవసరంగా అందరినీ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే వాళ్ళు విషయం తెలుసుకోండి, ఇరిగేషన్ అధికారులు తెలుసుకోమనండి, అక్కడ కని ఉంది వాళ్ళని చూసుకోమనండి. అది తెలియకుండా మా మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. మేమేమంటున్నామంటే దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మాది పట్టా ల్యాండ్, మేము కొనుక్కున్న ల్యాండు, లక్షలు పెట్టి కొనుక్కున్న ల్యాండు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది చేయకండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి. అనవసరంగా మీ ఏదో స్వార్థం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. ఇది మాత్రం మీకు నమస్కరించి చెప్తున్నా, దయచేసి మమ్మల్ని వదిలేయండి, అనవసర విషయాల్లో మళ్ళీ ఆగద్దు, ఇది గుర్తించండి. పడాల కాంతయ్య నా పేరు. మా తాతలు అంటే మా తాత కంటే మా తాత ఇంకా ఆయన తండ్రి అప్పటి నుంచి మేము ఈ పొలం చేసుకుంటూ ఈ భూములన్నీ పట్టా భూములన్నీ అందరూ ఎవలియాలు వ్యవసాయం చేసుకుంటా పంటలు పండించుకునేటోళ్ళు. ఒకవేళ నీళ్ళు అందకపోతే గూడలు వేసుకొని ఈ కింద పోయే నీళ్లను యూజ్ చేసుకునేటోళ్ళం. అసలు దాన్ని ఇప్పుడు మేము కష్టపడి పండించుకొని కాపాడుకున్న దాన్ని ఇప్పుడు ఏదో బఫర్ జోన్ అని, ఏదో FTL అని, ఇప్పుడు అన్ని లేనిపోని కథలు పుట్టించి మమ్మల్ని గోస పుచ్చుకుంటారు. దయచేసి మమ్మల్ని గోసలు పుచ్చుకోవద్దు, మా జోలికి రావద్దు, మా పట్టా భూమి జోలికి రావద్దని మిమ్మల్ని కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసు. 1982లో మా నాన్న ఇక్కడ ఒక 49 గుంటల భూమి కొన్నాడు. అప్పుడే కొన్న తర్వాత ఆయన 90-92 ప్రాంతం లోపల ఇక్కడ ఇటుక బట్టీలు చేయడం జరిగింది. ఇటుక బట్టీలకు అనువైన స్థలం ఉన్నది కాబట్టి, అనువైన భూమి ఉన్నదని చెప్పి ఈ ప్రాంతం లోపల కొనుక్కొని ఇటుక బట్టీల కోసం ఇటుక కూడా చేయడం జరిగింది. మా సొంతమైన పట్టా భూములు. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఈ వ్యవసాయ భూములే, కానీ ఇక్కడ చెరువు జాగాని ఇక్కడ ఎవరు కూడా ఆక్రమించలేదు. చెరువు జాగా చెరువుకే ఉన్నది, పట్టా భూములు పట్టాకే ఉన్నాయి. అందరూ రెవెన్యూ వాళ్ళని కూడా అడగచ్చు, ఇరిగేషన్ వాళ్ళని కూడా అడగచ్చు. మేము చెప్పింది వాస్తవం కాదో ఏ రికార్డు మా సర్వే నెంబర్ 310, 311, 12, 13 అన్ని సర్వే నెంబర్లలో కూడా పాస్బుక్లు ఉన్నాయి. ఇవన్నీ 1954 రెవెన్యూ యాక్ట్ ప్రకారం ఈ ప్యూర్ పట్టా భూములు. పట్టా భూములలో ఇప్పటి వరకు కూడా ఎక్కడి వరకు కూడా FTL నిర్ధారణ జరగలేదు. చెరువు జాగను మాత్రం ఖచ్చితంగా చెరువుకు బౌండరీ వేసిండ్రు. చెరువుకు మా భూములకు ఎలాంటి సంబంధం లేదు అని మీకు తెలియజేస్తున్నాం. కొందరు అనవసరంగా రాద్ధాంతం చేసి మమ్మల్ని అనవసరంగా వివాదాలకు లాగుతారు. వ్యక్తిగత కష్టాలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోరు, కానీ అనవసరంగా మధ్యలో ఉన్న వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టద్దని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కంకణం కట్టుకుని కూర్చుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు ఆయన విజయవాడలో మాట్లాడుతూ చాలా కాలంగా పనిచేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నేడు ఉద్యమ బాట పట్టడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అమరావతి రాజధాని మీద ఉన్న దృష్టి విశాఖ ఉక్కుపై ఎందుకు లేదని నిలదీశారు. విశాఖ స్టీల్ ఉద్యోగుల సమ్మె విరమించేలా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ కార్మికులు సుదీర్ఘ ఆందోళన తర్వాత ఇవాళ సమ్మెలోకి పోయే పరిస్థితిని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కల్పించారు. ఈరోజు ప్యాకేజ్ ఇచ్చాము, ప్యాకేజ్ ఇచ్చామని వారు, సాధించామని మీరు ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. 11,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తే అందులో 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఇతరేతర పద్ధతుల ద్వారా మళ్ళీ వెనక్కి లాక్కున్నారు మీరు. ఇవాళ ఏమిటంటే గత 8 మాసాలుగా వారికి సక్రమంగా జీతాలు ఇవ్వడంలో దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఇప్పటికే తొలగించారు. మరో 2,600 మందిని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 1,400 మంది పర్మనెంట్ కార్మికులకు విఆర్ఎస్ ఇచ్చారు. అంటే ఏది ఏమైనా సరే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలి, దీన్ని నిర్మూలించాలని కంకణం కొట్టు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే దానిపైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోవడం లేదని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఇవాళ అటు పర్మనెంట్ కార్మికులు, ఇటు ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు వారందరూ కూడా సమ్మెలోకి పోయే పరిస్థితి మీరే కల్పించారు. కాబట్టి ఏమంటే గ్యారంటీగా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు ఏదైతే మీరు ప్రచారం చేసుకున్నారో అది పేపర్ మీద ప్రచారానికి పనికొస్తూ ఉంది తప్ప ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం లేదు. ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఉన్నా సరే అమరావతి, పోలవరం దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి 10 మాసాల కాలంలో ఒక్కసారైనా మాట్లాడాడని నేను అడుగుతాను. పైగా ప్రైవేట్ ఫర్మ్ చేస్తాము, వాళ్ళకి ఉచితంగా భూములు ఇస్తాం, నీళ్లు ఇస్తాం, కరెంట్ ఇస్తామని చెప్పి వదలగొడతా ఉన్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తా ఉన్నాం, మిట్టల్ ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ పోరాడి సాధించుకున్న ప్రాణత్యాగాల బలిదానంతో సాధించుకున్న ఫ్యాక్టరీని ఇవాళ దాన్ని మూసేస్తూ ఉంటే దానిపైన మాట్లాడకపోవడం శోచనీయము. ఇవాళ వర్కర్స్ సమ్మెను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. వారి సమ్మెను నివారించి దాన్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడడానికి ముందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రేపు విజయవాడ నగరంలో మేము వారి సంఘీభావ ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వమే ముద్దాయిగా నిలబడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోకపోతే మొత్తం చంద్రబాబు నాయుడు ఏం చేసినా, ఏం అభివృద్ధి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చలగానివారిపల్లి గ్రామంలో విషాహారం తీసుకోవడంతో ఓ కుటుంబం మొత్తం అస్వస్థకు గురైంది. ఉదయం అల్పాహారం సేవించిన కొద్దిసేపటికే కుటుంబ సభ్యులందరికీ వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అమరావతమ్మ, కృష్ణప్ప, శ్రీనివాసులు, బాలాజీ, వాణి, రాజు, సుజాత, రోహిత్, రామచంద్రప్ప వీరంతా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థకు గురైనట్టు పొరుగువారు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుసూదనాచారి వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. ఈ నూనె వంకాయ సారు, ఈ సిద్ధన్నమ్మ తినే దానికి ఇట్లా అయిపోయింది. బిడ్డలంతా బాగున్నారు. మాకు వయసు అయిన వాళ్ళకి మాత్రం మాకు 3-4 ఇట్లా ప్రాబ్లం అయింది. రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్యానికి తెగబడుతుందని తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు అన్నారు. తిరువూరులో ఈ రోజు ఆయన మాట్లాడుతూ తిరువూరు ఉప చైర్మన్ ఎన్నికల విషయంలో టీడీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. వైసీపీ నేతలను ఉద్దేశపూర్వకంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు లేదా అంటూ ప్రశ్నించారు. తక్షణమే ఎన్నికల కమిషనర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు మీదకి కార్యకర్తలు అసలు ప్రిన్సెస్లోకి ఎంటర్ కానీ వీలు లేకున్నటువంటి పరిస్థితుల్లో 70 మంది 80 మంది పోలీసులు మేము కాపలా కాస్తున్నామని చెప్పి బారికేడ్ లోపలికి మున్సిపల్ ఆఫీసు ముందుకి ఎమ్మెల్యే కొంతమంది దాబేదారులని గోండాలను వేసుకొని కొంతమందిని రవిడీ ఎలిమెంట్స్ వేసుకొని తీసుకొచ్చి కౌన్సిలర్లు 7 మంది కౌన్సిలర్ ఆడవాళ్ళు మా ప్రొటెక్షన్ ఉంటే వాళ్ళు ఎండలో కూర్చోబెట్టి కనీసం ప్రొటెక్షన్ ఇవ్వకుండా హాల్లోకి ఎంటర్ కానీ దుర్మార్గంగా ఈ 2 రోజులు కూడా రావణా కాస్ట్ లాగా చేసి వాయిదా వేయించారు. వాయిదాలు వేయించినంత మాత్రం ఏం కాదు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, ఎలక్షన్ కమిషన్కి చెప్పాం, ప్రొటెక్షన్ అన్నారు.
ప్రొటెక్షన్ ఏంటంటే మా పార్టీ ఆఫీసులో కూర్చొని మేమంతా కూడా నడుచుకుంటూ వెళ్తాం. మేము ఎక్కడైతే ఎలక్షన్ హాల్ ఉందో ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తామంటే వాళ్ళు కనీసం మమ్మల్ని ఎలో చేయకోకుండా మాకు రక్షణ కల్పించినట్టు అభూత కల్పన చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన తిరువూరులో కాదు, ఈ రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగలేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ శాసనసభ్యుడు రవిడీలా వ్యవహరిస్తూ ఉన్నాడు. రవిడీ కంటే అన్యాయంగా ఇంకా దౌర్జన్యంగా అతనే ముందుకు దూసుకొస్తా ఉన్నాడు, ఉరుకులు పెడతా ఉన్నాడు. ఎల్లకాలం ఇట్నే ఉండదు. ఇది మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు మీ ప్రవర్తనని, మీ అల్లరి చిల్లరి. దాదాపు తిరువూరు ప్రశాంతమైన తిరువూరులో ఇప్పుడు రవిడీ రాజ్యం వెళ్తూ ఉన్నారు. రవిడీలు రాజ్యం వేలేటటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఎప్పటికైనా అంతిమ విజయం న్యాయాందే. డెఫినెట్గా ఎమ్మెల్యే శాసనసభ్యుడు చేస్తాడండి. శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ అతను అయిన కాడ నుంచి ప్రతి ఒక్కటి ఎలిగేషనే. ఆయన ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు. అదేవిధంగా ఈరోజు కౌన్సిలర్ని బహిర్గతంగా పోలీస్ సపోర్ట్ తోటి లాక్కెళ్ళినటువంటి సందర్భం. ఆ అమ్మాయి వైఎస్ఆర్ జిందాబాద్ అంటున్నా, నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తున్నట్టున్నా. భర్త కంప్లైంట్ ఇచ్చాడని చెప్తారు. భర్తకి మేము చెప్పాం, భర్తను ప్రజెంట్ చేయండి అని చెప్పాం. లేకోకుండా పోలీసులు స్వార్థపూరిత రాజకీయాలతోటి వాళ్ళతో మిలాఖత్ అయిపోయి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.